వైసీపీ సీనియర్ లీడర్ వైవి సుబ్బారెడ్డి ప్రత్యేక హోదాపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధనకై వైసీపీ పోరాటం కొనసాగుతుందని చెప్పారు. అలాగే విభజన హామీలపైన రాజ్యసభలో ఒత్తిడి తెస్తామని చెప్పారు. ఏపీలో రాజ్యసభ ఎన్నికలు జరుగుతున్నాయి. వైసీపీ తరపున వైవి సుబ్బారెడ్డి కూడా పోటీ చేస్తున్నారు. సోమవారం నామినేషన్ కూడా దాఖలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ప్రత్యేక హోదా సహా విభజన హామీల అమలుపై రాజ్యసభలో కేంద్రం మీద ఒత్తిడి తెస్తామన్నారు. అలాగే వైజాగ్ లో పరిపాలన రాజధాని ఏర్పాటు చేసేంత వరకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ అంశంపై కేంద్రంతో చర్చిస్తామని అన్నారు. ఈ రోజు రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ వేయటం ఇప్పుడే కాదు, గత 2 దఫాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన రాజ్యసభ ఎన్నికలు కానివ్వండి, రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరుగుతున్నా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే, బీసీలకి దళితులకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా గతంలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఒక మత్స్యకారుని పార్లమెంటు మెట్లెక్కించిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఒక శక్తిబలిజ నాయకుడిని పార్లమెంటు మెట్లెక్కించిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఒక దళిత నాయకుడిని, దళిత శాసనసభ్యుడిని, పార్టీకి ఫస్ట్ నుంచి అండగా నిలబడిన ఒక దళిత నాయకుడిని గొల్ల బాబురావు గారిని పార్లమెంటు మెట్లు ఎక్కించబోతున్న ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. తప్పకుండా ఏ విధంగా అయితే బీసీలకి, దళితులకి, మైనార్టీలకి, గిరిజనులకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ పదవుల్లోనే కాదు అన్ని అభివృద్ధి సంక్షేమ పథకాల్లో కూడా ప్రాధాన్యత అత్యధిక శాతం మేలు చేసే విధంగా చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారు తప్పకుండా రాబోయే ఎలక్షన్స్లో, ఈ రాజ్యసభ ఎలక్షన్స్లో 3 అభ్యర్థులను కూడా మా నాయకుడి గౌరవ ముఖ్యమంత్రి ఇచ్చిన అవకాశం మీద తప్పకుండా విజయం సాధిస్తాము. ఎందుకంటే శాసనసభలో అత్యధిక శాతం శాసనసభ్యుల బలం మాకుంది. తప్పకుండా 3 రాజ్యసభ సభ్యులను కూడా ఈ జరగబో ఎన్నికల్లో తప్పకుండా విజయం సాధిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో కూడా తప్పకుండా రాష్ట్రం గత 5 సంవత్సరాల నుంచి ఏ విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు సంక్షేమ పథకాలని, అభివృద్ధి కార్యక్రమాలని అమలు చేస్తూ ముందుకు తీసుకుపోతూ ఉన్నారో అవన్నీ రాబోయే రోజుల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకి చెందాలి అంటే మళ్ళా ఈ రాష్ట్రానికి గౌరవ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారే కావాలి అని ఈ సంక్షేమ పథకాలు, ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ పొందుతున్నాం ప్రజలంతా కోరుకుంటున్నారు. కాబట్టి తప్పకుండా రేపు జరగబో సార్వత్రిక ఎన్నికల్లో మళ్ళా ఈ రాష్ట్రానికి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతారు. ఆ విధంగా మేము కూడా మా పాత్ర రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో